ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఈ రోజున అధికార పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ సామాజిక సమీకరణలో గతంలో 5 ఇచ్చాం, ఇప్పుడు 7 ఇచ్చాం. అదే సార్, అదే విషయం అడుగుతున్నారు. గఫూర్ గారు చెప్తారు సమాధానం. గఫూర్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర రాగండి ఒక నిమిషం. వెంకటేశ్వర ధర్మశ్రీ గారు ఇద్దరు రాగండి ఒకసారి. గఫూర్ గారు చెప్పండి ఆయన లైన్లో. ధర్మశ్రీ గారు చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నారు, దేశ చరిత్రలో మొదటిసారి మేము చేసినామని. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే సోషల్ జస్టిస్ వేరండి, సోషల్ ఇంజనీరింగ్ వేరండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సీట్లు పెంచి ఇచ్చారు. ఎస్, ఐ అప్రిషియేటెడ్ దెమ్. ఎందుకంటే మైనార్టీలకు 7 సీట్లు ఇప్పుడు ఇచ్చారు ముందుకంటే. అట్లాగే బీసీలకు ఇచ్చామని, మహిళలకు ఇచ్చామని చెప్తున్నారు. ఓకే, సంఖ్యరీత్యా ఎక్కువ పెంచినామని నేను మన ప్రసాదరావు గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాను నేను. కాబట్టి ఆ రకంగా బలహీన వర్గాలకు సీట్లు ఇవ్వడం అనేటువంటి దాన్ని నేను ఆమోదిస్తున్నాను, హర్షిస్తున్నాను, స్వాగతిస్తున్నాను. అయితే ఇది సోషల్ ఇంజనీరింగే, సోషల్ జస్టిస్ కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది రాజకీయాల్లో ఇటీవల కాలంలో బీజేపీ యూపీలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్లో ఏంటంటే క్యాస్ట్ను బేస్గా తీసుకొని ఏ క్యాస్ట్లను ఎట్లా కలపాలి, ఏ రకంగా విజయం సాధించాలి అనేటువంటి లెక్కలే సోషల్ ఇంజనీరింగ్లో ఉంటాయి. సోషల్ జస్టిస్ అనేది ఇంతకంటే చాలా విశాలమైంది. ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే వెనుకబడిన తరగతుల యొక్క ప్రజలకు, వారి అభ్యున్నతికి, వారి గౌరవాన్ని పెంచేటట్లుగా. ఎలక్షన్ సంబంధించిన వరకు గఫూర్ గారు మీకు తెలియదే కాదు రాజకీయంలో, అల్టిమేట్ గా సోషల్ ఇంజనీరింగ్ చేసేది గెలిపే లక్ష్యంగా. అల్టిమేట్ గా ఎన్నికలుగా అంతిమ లక్ష్యం ఏంటి? గెలవడం. గెలవడే కదా అల్టిమేట్ గా. నేను చాలా గొప్ప పని చేశానంటే గెలిచినా గెలవపోయినా కుదరదు అంటే కుదరదు. చెప్పేది ఏమిటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త చరిత్ర సృష్టించినారు అనేటువంటి మాట చాలా పరిమితమైందని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ధ్యేయంగా కొత్త ఎత్తుగడలు, కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రవేశపెట్టినారు. ఆ మేరకైనా సీట్లు పెంచడాన్ని హర్షిద్దాం. కానీ అదే సమయంలో సామాజిక న్యాయ సాధన అనేటువంటిది బహుదూరంలో ఉంది. సామాజిక వర్గాల్ని అంచివేసినారు వీళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో మైనార్టీ బడ్జెట్ లేదు. గఫూర్ గారు చిన్న ఇది సార్. గఫూర్ గారు, మీరు నేను 5 సంవత్సరాల నుంచి మీరు మేము 5 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ లో ఉన్నాం. మీరు ఎమ్మెల్యే చేసినప్పుడు నేను ఎమ్మెల్యే చేసాం, అది కలిసి ఉన్నాం. ఒకసారి ఆలోచించండి సార్. సోషల్ జస్టిస్ మాటలకే పరిమితం చేసేవారు సార్ అప్పుడు ఉన్నటువంటి పార్టీలు. ఏమైనా నాట్ ఈవెన్ రాజశేఖర్ ఉండేటప్పుడు సోషల్ జస్టిస్ అనడానికి లేదు, ఇది సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే. గఫూర్ గారు మీరు చెప్తున్నటువంటి సోషల్ జస్టిస్ కాదు, ఇది సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే. సామాజిక సమీకరణల ఆధారంగా ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన సీట్ల ఎంపిక కార్యక్రమం మాత్రమే జరిగింది అని గఫూర్ గారు ఆర్గ్యుమెంట్ కాదా? మురళి గారు ఇక్కడ మాట గఫూర్ గారికి నేను చెప్తున్నాను. నేను ఆర్గ్యూ చేయట్లేదు. సోషల్ జస్టిస్ అనేది ఈ గవర్నమెంట్ లో జరిగిందని చెప్తున్నా. అదే చెప్తున్నాను నేను. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ 153 కులాలు గుర్తించడం కానీ 133 కులాలు గుర్తించి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ కేటాయింపులు చేయడం కానీ డెఫినెట్లీ సోషల్ జస్టిస్ జరిగిందని ఒక కార్పొరేషన్ డబ్బులు ఇచ్చారా చెప్పండి. ఒక కార్పొరేషన్ డబ్బులు ఇచ్చారా చెప్పండి. కార్పొరేషన్ పెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర దయచేసి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం అలా చేశారు కాబట్టి ఈ రోజు సోషల్ జస్టిస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. గఫూర్ గారు ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఒక్క నిమిషం. గఫూర్ గారు ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ధర్మశ్రీ గారు రియాక్ట్ అయిన తర్వాత వెంకటేశ్వర మీరు కూడా మాట్లాడండి. గఫూర్ గారు చెప్పండి. నా పాయింట్ ఏమిటంటే మురళీకృష్ణ గారు, ఇప్పుడు ధర్మశ్రీ గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరి ఉపన్యాసాల్లో మేము సీట్లు గొప్పగా ఇచ్చినామంటున్నారు. గొప్పగా ఇవ్వడాన్ని నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే వెనుకబడిన తరగతుల్ని గుర్తించి వాళ్ళకు ఎమ్మెల్యే పదవి, అధికారం ఏమిస్తారు, ఏమియరు, పవర్స్ ఏమైనా ఉంటాయా లేదా వేరే సంగతి. బట్ ఒక ఎమ్మెల్యే పోస్టు, ఒక ఎంపీ పోస్టు ఇవ్వడం మాత్రం నేను స్వాగతిస్తున్నా. కానీ ఇది సోషల్ ఇంజనీరింగ్ మాత్రమే తప్ప
సోషల్ జస్టిస్ కాదు. సోషల్ జస్టిస్ అంటే ఈ తరగతుల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు తీసుకొని రావాలి. విద్య, ఉపాధి రంగాల్లో వారికి ప్రత్యేక ప్రయారిటీ ఇవ్వాలి. ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో లేవు. నేను మైనార్టీ తరగతుల గురించి చెప్తానండి. మిగతా వాళ్ళ 50కి పైగా కార్పొరేషన్లు పెట్టాం కదా, మైనారిటీ కార్పొరేషన్ కూడా బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం కదా అన్నది ధర్మశ్రీ గారి మాట. మురళీకృష్ణ గారు ఆయన మైనార్టీలో కూడా మైనార్టీలో క్రిస్టియన్ కార్పొరేషన్ వేరు, ముస్లిం కార్పొరేషన్ వేరు. మీరు మైనార్టీలో కూడా కార్పొరేషన్ విడదీశాం. ఏమిటంటే నెలకోసారి పోతే వాళ్ళకి టీఏ ఇంత ముఖాన్ని వేస్తారు. ఆ తర్వాత లిస్ట్ ఇచ్చి ఇది క్యాంపెయిన్ చేయండి, మీ సామాజిక తరగతిలో ఇంతమందికి అమ్మఒడి ఇచ్చినాం, ఇంతమందికి చేయుత ఇచ్చినాం, ఇంతమందికి అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఇది క్యాంపెయిన్ చేయండి. కాబట్టి కార్పొరేషన్ నడవలేదండి. కార్పొరేషన్ల గ్రూప్ ఇది. అట్లాగే ఇప్పుడు మైనార్టీస్ సంబంధించి చెప్తున్నాను నేను. మైనార్టీస్ సంబంధించి సచార్ కమిటీ ఏం చెప్పింది, లేకపోతే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన నాయకత్వం ఉన్న కమిటీ ఏం చెప్పింది, వాళ్ళందరూ అంటే వీళ్ళు సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థిక రాజకీయ విషయాల్లో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళ అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉండాలి, నిధులు ప్రభుత్వమే కేటాయించాలి, నేరుగా లోన్లు ఇవ్వాలి, బ్యాంకుల మీద ఆధారపడకూడదు అని వాళ్ళ రికమెండేషన్ ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు చేశారు కొంత. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ స్కీమ్లని పక్కన పెట్టేసినాడు. మేము రిప్రజెంట్ చేస్తే ఏం చెప్తారు, అమ్మఒడి అందరికి వస్తుంది కదా, లేదా చేయుత అందరికి వస్తుంది కదా, సామాజిక పెన్షన్లు అందరికి వస్తాయి కదా, దాంట్లో మైనార్టీలు అందరితో పాటు తప్ప మీకు ప్రత్యేకంగా ప్రాధాన్యత గాని, ప్రత్యేకంగా మీకు రాయితీలు గాని, ప్రత్యేకంగా మీ అభ్యున్నతికి గాని చెప్పారు. బీసీలకు అదే సమాధానం, ఎస్సీలకు అదే సమాధానం. కాబట్టి ఈ తరగతి ప్రజలు చేతులు ఇట్లా చాపుకొని ధర్మశ్రీ గారి పార్టీ కోసం ఎదురు చూస్తుండాలా. ఆ చేతులు ఇంత ముద్దేస్తే అది తినాలి తప్ప వారి యొక్క అభ్యున్నతి కోసం సామాజిక న్యాయం అనేటువంటి కాన్సెప్ట్ ఆ పార్టీకి లేదు. సోషల్ ఇంజనీరింగ్ లో టు విన్ ది ఎలక్షన్స్ వాళ్ళు కొన్ని సీట్లు అదనంగా ఇచ్చారు. గఫూర్ గారు ఒక మాట సార్, గఫూర్ గారు చెప్పండి చెప్తాను వింటాను నేను సార్. ఈరోజు టీవీలలో డిస్కషన్ కానీ లేదు, మైనార్టీల విషయంలో కానీ తాడితి పీడితి ప్రధాన కొంత పట్ట కంచరు కానీ, కుమ్మరు కానీ, మంగళ కానీ, చాకలు కానీ, ఇలా రజక బ్రాహ్మిన్స్, నాయి బ్రాహ్మిన్స్, విశ్వ బ్రాహ్మిన్స్, వీళ్ళ వాటి గురించి కానీ డిస్కషన్ మొదలయ్యి వీళ్ళకి జస్టిస్ జరగాలనేది ఎప్పుడైనా గతంలో ఎంత డిస్కషన్ నడిచిందండి? గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలతో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చి ఆయా వర్గాలకి ఈ కేటాయింపులో ఇలా వస్తున్నాం, టైలరీ చేస్తున్నటువంటి వీళ్ళు, నాయి బ్రాహ్మణ్స్ చేస్తున్నటువంటి సోదరులకి ఈ విధంగా చేస్తున్నాం, రజక బ్రాహ్మణ్స్ చేస్తున్నటువంటి ఇస్త్రీ పెట్టి అక్కడ షాప్ ఉంటే ఇలా చేస్తున్నాం, ఇవన్నీ ఒక బ్రాడ్ మైండ్తో చేశారు. ఎందుకంటే అదే సోషల్ జస్టిస్. ఇది వరకు ఎప్పుడు ఆయా వర్గాల్ని అలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేది. ధర్మశ్రీ గారు కార్పొరేషన్ పెట్టారే తప్ప అందుకనే క్యాస్ట్లు అండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ ఆఫ్ జగన్. లేకపోతే ఇదే జగన్ గారు కానీ ఈ అవేర్నెస్ తీసుకురాకపోతే ఈరోజు మీరు మాట్లాడారు, మేము మాట్లాడే పరిస్థితి కాదు.